హాయ్ ఫ్రెండ్స్, అస్సలం అయికం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాన్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నుంచి వర్షం అయితే పడుతుంది. నైట్ అయితే 1 గంట పడిపోయిందండి. ఇంకా మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంకా వర్షం అయితే పడుతూనే ఉంది. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. అంటే చిన్న బాబుకి అయితే లేదండి, సాటర్డే కదా, తనకైతే లేదు. పెద్దబాబు అయితే వెళ్ళిపోయారు. తనకు వచ్చేసి హాఫ్ డేనే సాటర్డే. ఇంకా చిన్న బాబు అయితే సాటర్డే ఉండదు. ఎల్కేజీ యూకేజీ అయితే ఉండదు. ఫ్రీగా ఉన్నప్పుడే మొబైల్ పట్టుకోవాలండి. పని చేస్తా మొబైల్ పట్టుకున్నాం అనుకో, ఆ చీపిరి అక్కడే పెట్టేసి నేనైతే అంతే పని అక్కడే ఉంది. చూడండి, కసువు అయితే అక్కడ కొంచెం అయితే చిమ్మేశాను. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేయాలి. గిన్నెలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. మొబైల్ చూస్తే అట్లా కూర్చున్నానండి. మళ్ళీ 12:30కి వచ్చేసి పిల్లలకైతే స్కూల్ నుంచి తీసుకొని రావాలి పెద్ద బాబుకి. ఇంకా తొందరగా పని చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను పని. చూడండి, అక్కడ పని అక్కడే ఉంది. మొబైల్ పట్టుకుంటే అంతే, పని అనేది గుర్తుకు రాదు కదా. అమ్మో, ఎక్కడ పని అక్కడే ఉంది. మళ్ళీ పెద్దబాబు తీసుకొని రావాలి అని చెప్పేసి తొందరగా పని అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇల్లు అయితే చిమ్మేశాను, క్లీన్ చేసేసాను ఇల్లంతా. ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే ఉతికేస్తున్నాను. నేను బట్టలు ఉతుకుతుంటే మా చిన్న బాబు అయితే వీడియో తీస్తున్నానండి, అందుకని షేక్ అవుతా ఉంది. బట్టలు అయితే ఉతికేసానండి. పైన వచ్చేసి వర్షం పడి అంతా నీరైతే ఆగింది. అక్కడక్కడ తడితడిగా వాటర్ అయితే నిలబడి ఉన్నాయండి. ఇంకా నేనైతే తొందరగా బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఇంకా పక్కన చెట్లు చూడండి, మొత్తం గ్రీనరీ చాలా బాగుంటుంది టెర్రస్ పైన. ఇంకా టెర్రస్ పైన చెట్లు అయితే మేము వచ్చిన కొత్తలో కొట్టేశారు. మళ్ళీ టెర్రస్ పైకి అయితే వచ్చేస్తున్నాయి కదా. ఇంకా బట్టలు ఆరేసి క్లిప్స్ అయితే పెట్టి వెళ్తున్నాను. గాలి అయితే ఉంది, ఎండ అయితే లేదు. కానీ లంచ్ ప్రిపేర్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాము, నేను మా చిన్న బాబు. ఇంకా 12-10 అట్లా బయలుదేరామండి. 12:30కి వచ్చేసి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తాము. ఎందుకంటే మళ్ళీ 1కి మా హస్బెండ్ లంచ్కి అయితే వస్తారు. అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా వచ్చేసాము. టైం అవ్వలేదు, ఇంకా 5 మినిట్స్ అయితే ఉంది. అందుకని చెప్పేసి కొంతసేపు వెయిట్ చేసాము. హిందీలో మాట్లాడద్దు, నాకు తెలియలేదు. లంచ్ డోంట్ ట్రై దిస్. బాబు వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ చేసి లంచ్ అయితే చేస్తామండి. అప్పుడు క్లిప్ తీయడం మర్చిపోయాను. లంచ్ వచ్చేసి పొటాటోని బాయిల్ చేసి పచ్చికారం వేసి చేశాను. రైస్, నార్మల్ రైస్. తిన్న తర్వాత మా హస్బెండ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి. పిల్లలకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి మండే నుంచి. ఇంకా అందుకని చెప్పేసి వీళ్ళకైతే చదివించడం స్టార్ట్ చేశాను. ఇంకా వీళ్ళకి వచ్చేసి మండే ఇంగ్లీష్ అండి, అందుకని చెప్పేసి ఇంగ్లీష్ అయితే చదువుతున్నారు. స్కూల్ నుంచి తీసుకొస్తా వెజిటేబుల్ కూడా తెద్దామని తీసుకురావడానికి వెళ్ళానండి. అక్కడైతే వెజిటేబుల్స్ ఏం లేవు, సాటర్డే కదా, అంత ఫ్రెష్గా అయితే లేవు. ఇంకా దొండకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అయితే తీసుకున్నాను. మండే అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇంకా అందుకని చెప్పేసి మెయిన్ దొండకాయలు అయితే ఒకటి తీసుకొని వచ్చాను. నైట్కి ఫ్రై చేయడానికి పనికొస్తాయి కదా అని చెప్పేసి. ఇవి వచ్చేసి అంతకుముందు తీసుకున్నామండి. కొంచెం బీన్స్ ఉన్నాయి, కొంచెం బెండకాయలు ఉన్నాయి. అవి అయితే వాడిపోయాయి, ఎందుకని చెప్పేసి పక్కన అయితే పెట్టేశాను. ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి ఇక్కడ ఆలు కుర్మా చపాతీ అయితే చేస్తాను. మా హస్బెండ్ అయితే వస్తా పూలు కూడా తీసుకొచ్చారండి. నేను పూలు ఎలా స్టోర్ చేసుకుంటానో చెప్తానండి. అది కాకుండా పూల కాస్ట్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోయిందండి. ఇక్కడ పూలు మాత్రం బాగుంటాయి, కొంచెం లావుగా ఉంటాయి మాల అనేది. ఇంకా మల్లెపూలు వచ్చేసి మూర 70 రూపాయలంట. విరజాజి వచ్చేసి మూర 40 రూపాయలంట. 10 రూపీస్ లేదని చెప్పేసి ఆ కొంచెం మూర అయితే ఇచ్చింది. మల్లెపూలు అయితే గులాబీ పూలు వేసి కట్టారండి. నేనైతే ఫస్ట్ టైం విరజాజిలో గులాబీ పూలు వేసి కట్టారు, చాలా బాగా అనిపించింది. అందుకని మీతో అయితే షేర్ చేసుకున్నాను. చాలా బాగున్నాయి కదా. ఇంకా నేను ఎలా స్టోర్ చేసుకుంటాననేది మీతో షేర్ చేసుకుంటాను. విరజాజులు అయితే ఇలా పెట్టడం వల్ల 2-3 రోజులు అయితే ఉంటాయండి. ఇంకా మల్లెపూలు వచ్చేసి ఒక వారం రోజుల పాటు అయితే ఫ్రెష్గా ఉంటాయి. నేనైతే ఇలా డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెడతానండి. ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి ఆలు కుర్మా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చపాతీ అయితే చేస్తున్నాను. చూడండి, కుర్మా అయితే స్మెల్ బాగా వస్తుంది. మా పిల్లలకైతే ఫీవర్ వస్తుందండి, అందుకని చికెన్ అయితే తినట్లేదు.
ఇంకా ఎందుకులే ఆలు కుర్మా చేద్దామని చెప్పేసి చేస్తుంటే మా పిల్లలు చికెన్ అంటే చాలా ఇష్టము. అందుకని ఆ స్మెల్కి చికెన్ అని వచ్చారు. కాదు నేను చికెన్ చేయలేదు. ఇంకా వచ్చి చెక్ చేస్తున్నారండి. ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయింది. చపాతీ ఆలు కుర్మా చేసి గిన్నెలన్నీ క్లీన్ చేసి కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా చపాతీ ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి ఆలు కుర్మా. ఇంకా మా పిల్లలు ఫ్రెష్ అప్ అయితే ఇప్పుడే స్నానం చేసి వచ్చాడండి మా చిన్న బాబు. చెక్ చేస్తున్నాడు చూడండి. ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మనం